ఓం నమ శివాయ. విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన జీవితం నిజంగా మనందరికీ ఆదర్శప్రాయం. సాధారణంగా ఋషులందరూ బ్రాహ్మణ కులానికి చెందిన వారై ఉంటారు. కానీ విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఒక రాజ్యానికి రాజు. అతడు బ్రహ్మర్షిగా మారటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకరోజు రాజైన విశ్వామిత్రుడు తన సైన్యంతో బయలుదేరుతూ ఉండగా దారిలో వశిష్ఠుని ఆశ్రమం కనిపిస్తుంది. రాజైన విశ్వామిత్రుడు ఆశ్రమంలోకి వచ్చి వశిష్ఠుని పాదాలకు నమస్కరిస్తాడు. ఇద్దరూ కాసేపు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మాట్లాడుకుంటాడు. ఇక విశ్వామిత్రుడు బయలుదేరడానికి సిద్ధమవుతాడు. మీరు ఎంతో దూరం నుండి ప్రయాణించి వచ్చారు, అలసటతో ఉన్నారు. మీరందరూ మా ఆశ్రమంలో భోజనం చేసి వెళ్ళమని రాజుతో వశిష్ఠుడు అంటాడు. అప్పుడు రాజు, నా దగ్గర ఉన్న ఇంత పెద్ద సైన్యానికి మీరు భోజనం పెట్టడం సాధ్యం కాదని చెబుతాడు. అప్పుడు వశిష్ఠుడు, అది సాధ్యమేనని అంటాడు. వశిష్ఠుడు తన ఆశ్రమంలో శబల అనబడే కామధేనువుని పిలుస్తాడు. ఆ ధేనువుతో రాజుకి అతని సైన్యానికి కావలసిన ఆహార పదార్థాలను సృష్టించమని కోరతాడు. ఆ ఆవు తన పొదుగు నుండి ఎన్నో రకాలైన రుచికరమైన ఆహార పదార్థాలను సృష్టిస్తుంది. రాజు మరియు అతని అపార సైన్యం ఆ రుచికరమైన ఆహార పదార్థాలను ఎంతో సంతోషంగా తింటారు. రాజు శబల యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ శబల నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని ఆశపడతాడు. వెంటనే వశిష్ఠుడితో ఇలా అంటాడు, ఈ శబల నీ దగ్గర కంటే రాజైన నా దగ్గర ఉంటేనే సరైనదని చెబుతాడు. అందుకు ప్రతిఫలంగా 1,00,000 గోవులను 10,000 ఏనుగులను ఇస్తానని చెబుతాడు. వశిష్ఠుడికి అర్థం అవుతుంది, రాజుకు శబల మీద కన్నుపడిందని. శబల మాకు యజ్ఞయాగాలకు మరియు హవిస్సులకు అవసరం ఎంతో ఉంది, అందుకే మేము శబలను వదులుకోమని అంటాడు. రాజు వశిష్ఠుడి మాటలు విని ఆగ్రహంతో శబలను బలవంతంగా లాక్కొని పోతాడు. శబల దుఃఖంతో ఏడవటం జరుగుతుంది. వశిష్ఠుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. శబల బలవంతంగా రాజును విడిపించుకొని వశిష్ఠుడి వద్దకు వస్తుంది. వశిష్ఠుడిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది, నువ్వు నన్ను విడిచిపెట్టావా? అందుకు వశిష్ఠుడు, లేదు, అతడే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు అని సమాధానం ఇస్తాడు. నువ్వు ఎందుకు నన్ను ఆపట్లేదు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు వశిష్ఠుడు, ధర్మం ప్రకారం రాజ్యానికి రాజైన విశ్వామిత్రుడిని ఎదిరించకూడదని చెబుతాడు. అయితే నన్ను నేను రక్షించుకోవచ్చా అని అడుగుతుంది. తప్పకుండా అని సమాధానం ఇస్తాడు వశిష్ఠుడు. అప్పుడు శబల తన శరీరంలోని వివిధ